ప్రైజ్ ద లార్డ్. అందరికీ నేను నిండు వందనాలండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు తండ్రి మీరు మాట్లాడమని, అయ్యా వాక్య రూపంగా తండ్రి మాతో మీరు మాట్లాడమని నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక విషయాన్ని నేను ఈరోజు బయలుపరచాలనుకుంటా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని ప్రార్థన పూర్వకంగా చెప్పిన మాట నేను మీతో పంచాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఆనాడు చేసిన దేవుడు వాగ్దానాలు ఈనాడు ఎందుకు జరగట్లేదు? చాలామంది జీవితాల్లో కూడా ఆ వాగ్దానాలు జరగట్లేదండి. ఆనాడు కార్యాలు జరిగేవి, అసలు ఎందుకు జరిగేవి, ఇంకా మన జీవితాలు ఇంకా ఎందుకు అట్టడుగు స్థానంలో ఉన్నాయి అనే విషయం కోసం నేను సన్నిధి దగ్గర నేను మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడే మాటలు కొన్ని విషయాలు నేను మీతో పంచాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే లోకము పాపముగా తయారైపోయింది. అందులో మనం దేవుని మాటలు మనం ఎలా తీసుకుంటున్నాం, ఆయన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరబడతాయి అనేది మనం గమనించాలి. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా దీనస్థితిలో ఉండాలని, మానవుడు ఎప్పుడు కూడా ఒక అట్టడుగులో ఉండాలని దేవుని చిత్తం కాదండి. ఆయన ఆశీర్వదించే దేవుడు కదండి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆ ఆశీర్వాదాన్ని మనం ఎలా స్వీకరించాలి? ఆయన చెప్తే సరిపోద్దా? మనం ఆచరించేది ఏమైనా ఉందా అనేది కూడా ఒకసారి ఈరోజు గమనిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉండుదువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను ద్వేషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యొద్ద ఆశీర్వదించబడినని అబ్రహాముతో అలాగూ యెహోవా అతన్ని చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అంటే ఈ వాగ్దానం ఏంటంటే, అబ్రాము గారు ఈ వాగ్దానం వచ్చే ముందు అబ్రాము గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. అబ్రాము గారు ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్త. ఆయన ఒక స్థాయిలో ఉన్నారు. ఆ టైంలో ఆయనకి ఏమీ లేదా అంటే, మొత్తం ఆ దేశం అంతా కూడా విస్తరించింది. ఆయనకి జనాంగాలు ఉన్నారు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబం పెద్దది. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆ దేశం నుంచి విడిచి నేను చెప్పిన దేశానికి వెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. అన్నీ ఉండి నా తర్వాత ఎవరన్నా దేవుడి మాట ఆలకిస్తారండి? మనమైతే ఆలకించాం. అన్నీ కోల్పోయిన తర్వాతే దేవుడు కావాలనుకుంటాం కదా. అన్నీ కోల్పోయిన తర్వాతే దేవుడు కావాలని మనం ఆశిస్తాం. మనమైతే అన్నీ ఉన్నప్పుడు దేవుడిని లక్ష్య చేయమండి. దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు ఆయనకి అన్ని ఏర్పాట్లు చేశారు దేవుడు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నత స్థాయిలో నిలబడ్డారు. ఆ దేశానికి ఒక వ్యాపారవేత్తగా ఆయన ఎదిగారు. ఒక టాప్ పొజిషన్లో ఆయన ఉన్నారు. అలాంటిది దేవుడు పిలిచారు. అప్పుడు పిలిచి ఏమని చెప్తున్నారంట, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్తున్నారండి. నిజంగా దేవుడు ఈ రోజుకి అబ్రహాము సంతానం అని దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చడానికి కారణం ముందు ఆయన పడ్డ విశ్వాసం అండి. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు ఎవరు కూడా దేవుని దగ్గరికి రారు. ఈ రోజులో చూసుకున్నట్లయితే మనమైతే ఏం చేస్తామండి, అన్నీ కోల్పోయిన తర్వాత దేవుడు కావాలనుకుంటాం కదండి. అలాగే అబ్రహాం గారు అసలు దేవుడు అంటే తెలియని వ్యక్తి. ఆ టైంలో ఒక స్థాయిలో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు, మంచి డబ్బు ఉంది, జనాలు ఉన్నారు, అంతా హ్యాపీగా ఉన్న లైఫ్ అది. కానీ యెహోవా అంటే ఎరగని వ్యక్తి. ఆయన చంద్రదేవతలను ఆరాధన చేసేవారు. యెహోవా మాట వాగ్దానం చొప్పున ఏం చేశారంటే, తన భార్యను తీసుకొని తన చూపించిన దేశానికి ప్రయాణం చేస్తున్నారండి. చూసారా, ఆయన ఒక వాగ్దానం ఇచ్చారు. దేవుడు
దేవుడు కార్యం నా జీవితంలో చేస్తారని చెప్పేసి. ఎందుకంటే ఒక కొలత ఉంది. సారా గారికి భార్య అయిన సారా పిల్లలు పుట్టలేదు. ఆ ఒక్క కొలత తప్ప మిగతా ఏది కూడా ఆయన కొదువు లేదు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం అన్నీ విడిచిపెట్టి ఆశీర్వదింపబడ్డానికి, అతన్ని గొప్ప చేయడానికి దేవుడు తీర్మానం తీసుకున్నప్పుడు ఆయన మాట విన్నాడు అబ్రహం. విని ఆ ప్రయాణం సాగించారండి. చూసారా? అలాగే రోమపత్రిక 4:18 నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ లేనప్పుడు నిజంగా నేను అనుకుంటాను అబ్రహాం గారు ఆయన్ని ఎంతోమంది తిట్టుకొని ఉంటారండి. ఏమయ్యా అబ్రహాము, మంచి దేశాన్ని వదిలేసి వస్తావు, మంచి వ్యాపారాన్ని వదిలేసి వస్తావు, ఎందుకయ్యా నీకు ఇంత మూర్ఖత్వము, ఎందుకయ్యా నీకు ఇంత చేదస్తము, ఇటు బంధాలని వదిలేసి వస్తావు. ఈ రోజున ఆ కుమార్తె ఒక్కదే అయిపోయింది, ఆవిడ ఒంటరితనంలో ఉంది, బంధువులన్న దగ్గర ఉండుంటే ఆవిడికి సహాయంగా ఉండేవారు కదా అని అబ్రహాముని ఎన్నో మాటలు అని ఉండొచ్చు కదండి. ఈ రోజున చాలామంది కూడా మాటలతో బాధపెట్టి ఉండొచ్చు. ఈ రోజున మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చిందేమో కదండి. ఎన్నో సంవత్సరాలుగా గర్భం కోసం ఎదురు చూస్తూ, ఎన్నో సంవత్సరములుగా రావాల్సిన రుణం రాకుండా ఉంటూ, ఎన్నో సంవత్సరములుగా బంధానికి దూరం అవుతూ కదండి. ఎంతోమంది మనకి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా ఉండడం కదండి. ఎంతగానో మనం దేవుని సన్నిధి దగ్గరకు ఉంటున్నాం. కానీ మన జీవితంలో ఎందుకు వాగ్దానాలు నెరవేరట్లేదు? ఎందుకు మన జీవితంలో వాగ్దానాలు నెరవేరట్లేదంటే ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఎబ్రీ పత్రిక 13-17 వరకు చదువుకున్నట్లయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయక పోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. చూసారండి, ఏంటంటే నిశ్చయముగా, నీకే కొలత లేదు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఎవరికి? అబ్రహాం గారికి. ఏంటంట, గొప్పవానిగా ఎవరు లేరు నాకన్నా, ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకని తన తోడు నా మీద ఒట్టు, నేను నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తానని చెప్తున్నాడు. అంటే ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని నమ్మాడండి. ఆయన చేసిన ప్రమాణాన్ని నమ్మాడు దేవుడు. అబ్రహాం గారు ఆయన చేసిన ప్రమాణాన్ని ఎత్తి పట్టుకొని ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానాన్ని పొందెను. చూసారా, ఆ మాట నమ్మాడంట, సహించాడంట. సహించి అవునండి, ఆ రోజున శారా గారు కూడా ఎన్నో హాస్పిటల్కి తిప్పారేమో కదండి. అబ్రహమా, ఇంకా నీకు నీ వల్ల అవదయ్యా, మీ ఇంట్లో కుమారుడు రాడు, కుమార్తె రాదు, నీ సీన్ ఇంకా లేదు, నీకు కుటుంబం సంతానం లేదు అని చెప్పారేమో కదండి. ఆయన ఎంత బాధపడి ఉంటారు. ఈ రోజున మనం కూడా చాలామంది అలాగే బాధలో ఉన్నారండి. ఎందుకంటే వారసత్వం లేకపోతే అది తెలియని ఒక బాధ. ఎందుకంటే దేవుని వారసులుగా మనం పిల్లలుగా ఇక్కడ పిలుస్తున్నప్పుడు, ఇక్కడ మన కుటుంబాలు మనకు ఉన్నప్పుడు, ఇక్కడ కూడా వారసత్వం లేకపోతే అది ఎంత బాధ అండి. అందుకే దేవుడు వారసత్వాన్ని ఇచ్చాడు అబ్రహాముకి. చూసారా, ఒక్క వాగ్దానాన్ని పట్టుకున్నాడు దేవుడు. అబ్రహాం గారు ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆయన జీవితకాలం అంతా కూడా ఆ వాగ్దానం కోసం ప్రార్థన చేయడం మొదలెట్టారండి. ఏం చేశాడు దేవుడు? ఒట్టు పెట్టిన రీతిగానే తిరిగి ఆయనకి కుమారుని అనుగ్రహించాడు. అంటే నిరీక్షణ లేని టైంలో నిరీక్షణ కోసం ఎదురు చూశారండి. మనకి ఈ రోజున అవ్వలేని పని అయ్యేలా చేసే దేవుడు కదండి. మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనకు అలాంటి కార్యాలు చేశాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
నిరీక్షణ లేదు, అన్నీ వదిలేసాం, మన కోసం ఎవరు రారు అనుకున్న టయానికి దేవుడు మిరాకిల్ చేస్తాడు. ఆ పని నా వల్ల అవ్వదు అనుకుంటున్నావా, కంపల్సరీ దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా నా సీన్ లేదు, ఇంకా అయిపోయింది అనుకుంటున్నావా, దేవుడు మళ్ళీ నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వేదైతే కోల్పోయావో అది మళ్ళీ తిరిగి దేవుడు ఇచ్చే దేవుడు. నిజం. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే పట్టుకొని ప్రార్థన చేయాలి. అందుకనే సంవత్సరాలు గతించినా సరే నా మాట మాత్రం గతింపదు అని చెప్పాడు దేవుడు కదండి. మనం సంవత్సరం వాగ్దానం తీసుకుంటున్నాం, కానీ ఏ వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరట్లేదంటే దానికోసం మనం ప్రార్థన చేయట్లేదని అర్థం. ఎప్పుడైతే నువ్వు వాగ్దానాన్ని పట్టుకొని ఆయన మాట మీద నమ్మకం పెట్టి నువ్వు ఉంటావో కంపల్సరీ దేవుడు కార్యం నువ్వు చూస్తావు. అలాగే నేను చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారు రెండు దోణులు ఉన్నాయండి. యేసు ప్రభు గారు పరిచయం చేయడానికి వెళ్తున్నారు సముద్ర తీరంన. 2 దోణులు కనిపిస్తే ఒకటి దోణి పేతురు గారిది. అందులో పేతురు గారి దగ్గరికి వెళ్ళి, పేతురు దోణి సిద్ధంగా చెయ్యి అని చెప్పేసి అనగానే అప్పుడు పేతురు సిద్ధంగా చేశాడనమాట. అంటే రెడీ చేశాడు వాక్యాన్ని చెప్పడానికి, ప్రజలకి వాక్యాన్ని అందించడానికి. పేతురు ఏం చేశాడంటే తనంతు సాయము చేశారు. అప్పుడు పేతురు పరిస్థితి ఏంటని చూస్తే ఆనాడు పేతురు గారు మొత్తం అంతా కోల్పోయి ఆయన కూర్చున్నాడు అక్కడ. ఎందుకంటే రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళారంటండి, ఒక్క చేప కూడా పట్టలేదు. వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పేతురు గారు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు యేసుప్రభు గారు మాట చెప్పారు, నువ్వు దోణి రెడీ చేయి అని. ఎప్పుడైతే వాక్యాన్ని ప్రచారం చేశారో అప్పుడు తర్వాత ఆ దోణి ఎక్కి వెళ్ళినప్పుడు ఏమైంది పేతురు అని అడిగారు యేసుప్రభు వారు. నేను రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళాను ప్రభువా, ఒక్క చేప కూడా నాకు పట్టలేదు. నేను ఏం చెప్పాలి? ఆ ఫిషర్ మ్యాన్ ఏమని మాట్లాడాలి ఆయనతో, నా యజమానితో నేను ఏమని చెప్పాలి అని చెప్పి అని అడుగుతున్నారేమో. అయితే లేదు, నువ్వు నువ్వు వెళ్ళి అక్కడ వలవై అన్నారు. లోయలోకి తీసుకుని వెళ్ళి వలవై అన్నారు. అంటే ఒకసారి మనం గమనిద్దాం. యేసుప్రభు ఏమో వడ్రంగి, పేతురు గారేమో జాలరు పట్టే వ్యక్తి. అంటే చేపలు పట్టే వాళ్ళని జాలర్లు అంటాం కదా వాళ్ళు. అయితే అసలు అతనికి ఇతనికి పోలిక ఏమైనా ఉందా అండి? మా మానవ రూపంగా ఆలోచిస్తున్నట్లయితే లేదు. కానీ పేతురు గారు ఆయన మాట చొప్పున లోయలోకి తీసుకెళ్ళారండి. మాట చొప్పున లోయలోకి తీసుకువెళ్తే ఇక్కడ వెయ్యి అన్నారు దేవుడు. యేసు ప్రభు అంటే ఏంటి ప్రభువా, నేను రాత్రి నుంచి ఇక్కడే ప్రయాసపడ్డాను, నేను కోల్పోయింది మొత్తం ఈ ప్లేసే, నేను ఏదైతే మొత్తాన్ని నా ఆశ అంతా నిరాశ అయిపోయిందో అదంతా కూడా ఈ చోటే, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళమంటావేటి, మళ్ళీ అక్కడే వేయమంటావేటి అని పేతురు గారు అన్నప్పుడు ఈసారి వేసి చూడు అన్నారు. వేసి చూడు అనగానే పట్టజాలనంత విస్తారంగా చేపలు వచ్చినాయండి. ఆయన కూడా మొయ్యలేనంత చేపలు దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని ఆశీర్వదించాడంటే ఆయన మాట చొప్పున ఆయన చెయ్యమన్న పని చేశారు. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు పేతురు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఏమైందండి, అని ఆశీర్వాదంగా మారింది. ఆయన మాట ఆశీర్వాదంగా మారిపోయింది. వెంటనే పేతురు గారు ఇంకొక సన్నివేశం నేను చెప్పాలనుకుంటున్నాను. యేసుప్రభు వారు సముద్రం నుంచి నడుచుకుంటూ వస్తారండి. నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులందరూ చూస్తారు, బాబోయ్ భూతం 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 అని భయపడిపోతారు. పేతురు గారు అయితే ఎవరు అని అడిగితే నేను యేసుని అంటారు. అయితే ప్రభువా నేను కూడా నీతో నడవాలనుకుంటున్నాను అంటాడు. అంటే అయితే నడు అని చెప్పేసి అనగానే ఆయన మాట చొప్పున ఏం చేస్తారండి, నడ్డం మొదలు పెడతారండి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటారు. పక్క నుంచి మాటలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పక్క నుంచి వాగ్దానాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో అలాంటి వాగ్దానాలు వచ్చినాయి కదా. అందరికీ జరుగుతాయిలే, నీకు జరుగుతాయా? అందరి కుటుంబాల్లో జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. కానీ నీ కుటుంబంలో జరగాలని ఉంటుందా? దేవుడు నిన్నే చూస్తాడా? ఆయనకి వేరే పనేమీ లేదా? నువ్వంత భక్తిపరురాలు కాదు కదా అని చాలామంది చెప్తూ ఉంటారు కదండి. అలాగే పేతురు గారికి మాటలు వచ్చేస్తే అలా మునిగిపోతున్నారండి. వెంటనే దేవుడు చేయి పట్టుకున్నాడు.
ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకొని రమ్మనగానే వెళ్ళాడో అప్పుడు నడిచాడు. ఎప్పుడైతే వెనకాతల మాటలు ఆలకించాడో అప్పుడు మునిగిపోయాడు. మన జీవితాలు కూడా అలాంటి పతన స్థితికి వచ్చినాయి అంటే బయట వాళ్ళు మాట్లాడుతుంటే మనం అంగీకరిస్తున్నామేమో, సాతాను గారు చెప్తుంటే దానికి లోబడుతున్నామేమో. అందుకే నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ వాగ్దానం నెరవేర్చాలంటే నువ్వు ఆ వాగ్దానాన్ని పట్టుకొని నడవాలా. ఎప్పుడో నువ్వు సంవత్సరానికి వాగ్దాన క్యాలెండర్ తీసుకుందాం, దానికోసం ఒకరోజు ప్రార్థన చేద్దాం, పక్కన పెడద్దాం, సంవత్సరం అంతా ఆ వాగ్దానం నడిపిస్తుంది అని చెప్తే అది జరగని పని అది. అలాగే చాలామంది జీవితాలు మధ్యలో ముగిస్తున్నాయి. చాలామంది సూసైడ్లు కూడా దానివల్ల జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని మాటలు వినకుండా, దేవుని వాగ్దానాలు పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్న జనాంగాలు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే సాతాను గాడికి ఇదే టార్గెట్ పెట్టుకున్నాడు, వాగ్దానాలని ఆపాలని. ఆడు పక్క నుంచి మాట్లాడుతూ ఉంటాడు నెగిటివ్ మాటలు, ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా వెళ్తావో అప్పుడే నీ జీవితం మార్పు వస్తుంది, అప్పుడే నువ్వు వెలిగించబడతావు. నా జీవితంలో కూడా నాలో కూడా అలాంటి నెగిటివ్ థాట్లు ఒకప్పుడు వచ్చినాయి. నేను లోకంలో పడిపోయిన తర్వాత ఎన్నో రకాలుగా నేను కుమిలిపోయాను. ఈ రోజున స్వతంత్రం లేకుండా నేను బ్రతుకుతున్నాను. అయితే నా దేవుడు ఒకసారి నన్ను పట్టుకున్నాడు. నేను చేసిన ప్రతి పాపాలను కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నానండి. ఎందుకంటే నేను మరణానికి కూడా రుచి చూశాను, మరణం కూడా దగ్గర వెళ్ళిపోయి వచ్చిన వ్యక్తిని నేను. అందుకనే ఈరోజు నా యేసయ్య కోసం నేను ఏ పని చేయడానికన్నా సిద్ధపాటు అయి ఉన్నాను. ఎందుకంటే నా జీవితాన్ని ఆయనకి అర్పించాలని నేను ఒక ఆశతో ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క బ్రతుకు నాది, నేను ఈ స్థితిలో నేను మీతో మాట్లాడేవాడిని కాదేమో. కొన్ని నెలల క్రితం అయితే నేను చనిపోవాల వ్యక్తిని నేను. ఎందుకంటే ఒక డిప్రెషన్లో ఉండేవాడిని, ఒక ఎవరూ లేని ఒంటరితనంలో బ్రతికేవాడిని. లోకంలో ఉన్నప్పుడు నాకు అదే ప్రపంచం అని ఉండేవాడిని. అందుకనే నాన్న వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అయితే నా దేవుడు ఆ రోజున నన్ను పట్టుకున్నాడండి. ఎవరు నీకు అవసరం లేదు కదా, ఈసారి నువ్వు నాకు కావాలి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు నీకు అవసరం లేదు కదా, అందరు ప్రేమలు చూసావు కదా, ఈసారి నువ్వు నా ప్రేమ చూడని చెప్పి నన్ను నడిపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ఈ సువార్తను అనేది ఆపడం లేదండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నానో ఆ రోత పాత జీవితాన్ని విడిచిపెడుతుంటే దాంట్లో ఉన్న ఆనందం కన్నా నాకు ఈ బైబిల్లో ఉండే ఆనందం, ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, నా జీవితం నెమ్మదినిస్తుంది. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఏం అడగాలన్నా సరే ఆయన్ని వాగ్దానాన్ని పట్టుకొని అడగండి. కంపల్సరీ నా జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో కూడా చేయబోతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. నీ నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మతో తండ్రి యేసు ప్రభువా బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఎవరైతే తండ్రి యేసు ప్రభువా డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే తండ్రి యేసు ప్రభువా మానసిక వ్యాధితో ఉన్నారో, ఎవరైతే తండ్రి యేసు ప్రభువా అయ్యా అప్పుల బాధలో ఉన్నారు తండ్రి యేసు ప్రభువా, ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ తండ్రి యేసు ప్రభువా కార్యములు చేసే దేవుడు తండ్రి యేసు ప్రభువా, నీ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకున్నాను తండ్రి యేసయ్యా. అయ్యా ఒక ద్వారం మోస్తే 7 ద్వారాలు తెరుస్తాయని చెప్పిన దేవుడు తండ్రి యేసు ప్రభువా. అయ్యా మా జీవితంలో మీరు కార్యం చేయండి, అద్భుతాన్ని చేయండి. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి, అయ్యా నీకు ఇష్టడుగా ఎలా ఉండాలో, అయ్యా నీకు ఇష్టరాలుగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి. అయ్యా మా జ్ఞానము వృధా తండ్రి యేసు ప్రభువా, అయ్యా మా జ్ఞానము వ్యర్థము తండ్రి యేసు ప్రభువా. నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను, నీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ఈ రోజున ఎంతమంది అయితే తండ్రి ఈ వర్తమానాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరూ తండ్రి దీవించబడేలాగా సహాయం చేయండి. ఈ రోజే వారి గృహానికి మీరు వెళ్ళి దర్శించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా వారికి రావాల్సిన మేళ్ళు దీవెనలు తండ్రి, వాగ్దానాలు తండ్రి యేసు ప్రభువా ఆ యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.